మాకు దగ్గరలో ఉన్నా కానీ ఈరోజు చూడడానికి ఎంత అందంగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం. ఊటీలా ఉందండి చూసేకి. మన మైండ్ సెట్ కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చామనుకో. లేదు, మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లేస్. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు అనేవి పెడుతూ ఉంటారనమాట ఎవరైనా సరే. ప్రకృతితో మమేకమై కలిసిపోదాం, నిలువెత్తు పర్వతాలు దారిలా చూపించగా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివమణి. వెల్కమ్ టు శివమణి టాకీస్. ఏంటి ఈ లొకేషన్ చూస్తుంటే ఏదో ఊటీకో కొడైకెనాల్కో వెళ్తున్నాం అనిపిస్తుంది కదా. చూడటానికి అలాగే ఉందండి. ఈ వింటర్ సీజన్లో అంటూ మన ఎటు వెళ్ళినా ఇలాగే ఉంటుంది. కానీ ఇంకొంచెం కొత్తగా ఏదో చూపించాలని మన దగ్గరలోనే పలమనేరుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే పలమనేరు నుంచి చౌడేపల్లి రోడ్లో కోగులేరు అనే గ్రామం వస్తుందండి. కల్లుపల్లి దాటగానే అక్కడ రైట్ తీసుకొని 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే మనకు గొందివంక అనేసి ఈ ప్రాంతం అయితే వస్తుంది. ఎవరిని అడిగినా చెప్తారండి. ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఊటీ లాగానే ఉంటుంది. మార్నింగ్ అంటూ వెళ్తే వర్షం పడుతూ ఉన్నప్పుడు, మంచు కురుస్తూ ఉన్నప్పుడు గాన వెళితే ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందండి. అందుకే ఒక్కసారి మీకు చూపించాలనిపించింది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఈ ప్రదేశం చాలా సుపరిచితం కాబట్టి వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. చూడని వాళ్ళకంటూ ఇప్పుడే ఈ కొండలు, ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఒక ఎక్కడికో పోతున్నామనే ఒక అనుభూతి అంటూ ఖచ్చితంగా దొరుకుతుంది. రండి, మా ద్వారా మీరు ఒక్కసారి ఈ ప్రదేశాన్ని తిలకించండి. నచ్చితే ఎప్పుడైనా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. వెల్కమ్ టు గొందివంక. అది చెప్పాను కదా, ఊటీలా ఉందండి చూసేకి. ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వచ్చాము, మాకు దగ్గరలో ఉన్నా కానీ ఈరోజు చూడడానికి ఎంత అందంగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం. హాస్లీ హిల్స్ అంట, ఇక్కడ దగ్గరలో అయితే ఊటీ, కొడైకెనాల్, అవన్నీ అవసరమే లేదు. మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లేస్ అనమాట. ఈ సమ్మర్ సీజన్లో అయితే కొంచెం అంతా ఎండిపోయిన ఆకులు ఇలా కనిపిస్తాయేమో, కానీ వర్షాకాలంలో కావచ్చు, వింటర్లో కావచ్చు ఎంత అందంగా ఉంటుందంటే, అసలు వర్షం పడుతున్నప్పుడు కానీ వచ్చామనుకో, వర్షం ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి మనం చూసాం, ఇదంతా చూస్తున్నాం, మంచుకి, ఈ చెట్లు, పక్షులు సౌండ్, మన మైండ్ సెట్ కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చామనుకో. ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా నేను వివరిస్తూ వెళ్తాను. అక్కడ చూసారు కదా గుడి ఉంది, టెంపుల్. ఇక్కడ చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అన్నమాట ఇది. ఆ టెంపుల్కి మనం వెళ్ళే దారి మొదటగా చూసుకున్నట్టయితే ఇటువైపు నుంచి వెళ్ళాలన్నమాట. ఈ దారి వెళ్ళాలి. ఎగ్జిట్ మాత్రం అటు ఉంటుంది. ఇటు వెళ్ళేటప్పుడు మనం ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసారా, ఈ కాయలు అడవి నెల్లికాయలు ఉంటారు. దీనికి పూజలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ చెట్టుకి ఇవి తినడానికి చాలా హెల్తీగా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కాయలు మనం చూసే ఉంటాం, అడవి నెల్లికాయలు అనేసి మనకు దొరుకుతూ ఉంటాయి. అలా చూసుకున్నట్టయితే ఇది మొగలి చెట్టు. మీకు అందరికీ తెలుసు, మొగలి ఆకులు, మొగలి పూలు అనేది ఉంటాయన్నమాట. ఈ చెట్టుని బాగా చూసినట్టయితే మీరు చూసింటారు, ఆ పూలు ఎప్పుడూ దొరకవు, ఎప్పుడో ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటాయన్నమాట. ఎల్లో కలర్లో చాలా. ఒక్క పువ్వు ఇక్కడ ఉందంటే మనకి చుట్టుపక్కల మొత్తం చాలా స్మెల్ ఉంటుంది. మనం వినే ఉంటాం, అవి ఉంటే పాములు వస్తాయి అనేసి, పాములు కూడా ఉంటాయి అనేసి. కాబట్టి అక్కడ పొద ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనకు కావాలనుకున్నప్పుడు ఆ పువ్వు కనిపించినప్పుడు ఎవరికి కనిపిస్తే వాళ్ళు ఎక్కి పెరికేస్తుంటారనమాట. అది శివునికి చాలా ఇష్టమైన పువ్వు కాబట్టి తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు పువ్వులు వచ్చినప్పుడు. అలాగే మనం ముందుకు వెళ్తే చూడండి, కింద ఒక లోయ ఉంది కింద. అలాగే వాటర్ ఫ్లోయింగ్ మనకు వినిపిస్తూ ఉంటుంది.
ఆ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నది జలకంఠేశ్వర స్వామి. ఆ జలకంఠేశ్వర స్వయం లింగం కాబట్టి నీళ్ళు అనేది ఎప్పుడు ఎండిపోవన్నమాట. ఎటువంటి సమ్మర్లో అయినా కానీ లైట్గానే నీళ్లు వెళ్తూ ఉంటాయన్నమాట. అలాగే ముందుకెళ్దాం. ఇక్కడున్న చెట్లు, ఇక్కడ కనిపిస్తున్న చెట్లు కొన్ని సీజన్లలో రంగురంగుల పూలతో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే వాటి అంతటా అవే పెరుగుతున్నటువంటి అడవి పూలు అన్నమాట. చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చూడండి అక్కడ వాటర్ ఎలా వెళ్తున్నాయో. చూడండి ఈ చెట్టు అండి, ఈ ఆకులు, ఈ పువ్వు కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు అనేవి పెడుతూ ఉంటారన్నమాట. ఎవరైనా సరే మీకు ఏదైనా చెట్టు పెట్టాలంటే ఇక్కడ తెచ్చి పెట్టచ్చు. ఎందుకంటే ఒక టెంపుల్ ఎంతోమంది వస్తూ ఉంటారు. ఎంతోమందికి అది తినడానికే కావచ్చు, చూడడానికి అందంగా ఉండటానికే కావచ్చు, పెడితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అలాగే పెట్టారు. ఎప్పుడు చాలా బాగుందన్నమాట. ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా ధ్యానం చేసుకునే వాళ్ళు, యోగా చేసుకునే వాళ్ళకైతే అద్భుతమైనటువంటి ప్లేస్ అన్నమాట ఇది. ఈశ్వర జలకంఠేశ్వర పావనమై దేవయ్యా నిన్ను తలచి చూసారా, 5 నిమిషాలు ఇక్కడ ధ్యానం చేస్తే మన మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. మార్నింగ్ టైంలో ఇక్కడ ఎవరైనా వచ్చి ధ్యానం చేస్తే అంటే అటు చూస్తే రావి చెట్టు, రకరకాల చెట్లు. ఈ చెట్ల మధ్యలో ఇలాంటి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే చాలండి, మన మైండే రీఫ్రెష్ అయిపోతుంది. ఈ మెట్లు కూడా ఒక్కొక్కసారి వర్షం ఎక్కువ పడితే మొత్తం పాచి కట్టిపోయి ఉంటాయి అన్నమాట. వర్షం ఎక్కువ పడడం వల్ల ఇక్కడ మామూలు కంటే ఇక్కడ ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి ఈ చెట్లు మొత్తం పాచి కట్టి ఉంటాయి అన్నమాట. మనం ముందుగా చూసుకున్నట్లయితే కోనేరు కొలను చూసారా, ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్ ఈ గుడికి అట్రాక్షనే ఈ వాటర్ అన్నమాట. ఈ నంది నోట్లో నుంచి ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నందిలో నోట్లో నుంచి అక్కడ ఒక పొదలుండేవన్నమాట. పొదలంటే ఒక అరటి చెట్లు ఇలాంటివి, వాటిలో నుంచి నీళ్ళు ఎనీ టైం ఇలా వస్తూ ఉండేవన్నమాట ఒక టైంలో. ఇప్పుడు సీజన్లో ఎండిపోతున్నాయన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు ఎండనటువంటి ఇది ఈ ఎండాకాలంలో ఇప్పుడు కొంచెం డ్రై అవుతున్నాయి. లేకపోతే ఎప్పుడు ఇలా వస్తూనే ఉంటాయన్నమాట. ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఎటువంటి సీజన్లో అయినా నీళ్ళు అనేది నిలవన్నమాట. అందుకే జలకంఠేశ్వర అని ఇక్కడ పేరుంది, జలకంఠేశ్వర ఆలయం అనేసి. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అడవిలో నుంచి వచ్చేటటువంటి వాటర్ మనకి ఇలా ఫ్లోయింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా వెళ్ళి కాణిపాకం మీదుగా వెళ్తుందన్నమాట. కాణిపాకం దగ్గర ఉన్నటువంటి బహుదా నదిలో ఈ వాటర్ అనేవి కలిసిపోతాయన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. చిన్న పిల్లలు వాళ్ళందరూ వస్తే చాలా అద్భుతంగా ఇష్టపడతారండి ఈ లొకేషన్ని. అలా నవగ్రహాలు తిరుక్కొని మనం వచ్చినట్టయితే
ఇది మనకు జలకంఠేశ్వర ఆలయం అన్నమాట. ఇది చాలా పురాతనమైనటువంటి విగ్రహం. అంటే పాత 4 స్తంభాల్లో ఒక గుడి అనేది ఉండేదన్నమాట అప్పట్లో. కానీ దాన్ని కొంచెం ఆల్టరేషన్ చేసి ఇప్పుడు చాలా బాగా కట్టారనమాట సింపుల్గా. ఇది చాలామందికి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయనేసి ఒక నమ్మకం అంటే ప్రగాఢ నమ్మకం. చాలామందికి అయ్యాయి. చాలామంది ఇప్పుడు మనం ఎన్నో టెంపుల్ చూసింటాం, అన్నీ స్వయం లింగాలు ఉండవన్నమాట. అలాంటి ప్లేసుల్లో మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక నమ్మకం అనేది ఉంటుందన్నమాట. అలాగే పక్కన చూసినట్టయితే ఇక్కడ కొత్తగా కొంతమంది దాతలు ఈ మధ్యలో ఒక శివలింగాన్ని, వినాయకుడిని, తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించారన్నమాట. ఇక్కడ ఈశ్వర జలకంఠేశ్వర పావనమైతిమయ్యా నిన్ను తలచి నడిచి వత్తుమయ్యా నిన్ను కొలచి. చూసారా ఇక్కడున్న కాయలు, ఈ చెట్టుందే నాగలింగం పూలు అంటారనమాట. అవి నాగ పడిగిలాగానే ఉంటాయన్నమాట. ఆ పువ్వు అనేది వాటిలో కాయలు. ఆ పువ్వు అనేది ఎప్పుడూ ఉండదు, సీజన్ వారి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ పూలతోనే స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారనమాట. ఎంతోమంది హ్యాపీగా వచ్చి ప్రశాంతమైన ఒక వాతావరణంలో చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అనువైన ప్లేస్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదో ఊటీ కొడైకెనాల్ అన్నారే, ఓన్లీ టెంపులేనా అనుకుంటున్నారా? లేదండి, ఈ పక్కలోనే గుడి నుంచి ముందుకెళితే నెక్స్ట్ మనకి కనిపించేటటువంటి లొకేషన్ అదే అండి. ఒక్క ఎపిసోడ్లో మొత్తం చూపించడం కష్టం అవుతుంది కనుక రెండో ఎపిసోడ్ పార్ట్ 2గా చూపిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. అందులో మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశాలు నేను చూపించబోతున్నాను కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.